పుట్టింటి దగ్గర ఉన్నప్పుడు నీకిన్ని మాటలు రాలేదు. అత్తారింటికి వెళ్ళగానే బానే మాటలు నేర్చావమ్మా అననేసి అన్నారు ఒకరు. అయితే నేను వాళ్ళకేమని చెప్పానంటే, పుట్టింటి దగ్గర ఉన్నట్టే అత్తారింటి దగ్గర ఉన్నాననుకోండి, నా తల్లిదండ్రులు నా వెనకే తిరగాల్సుంటుంది. అప్పుడు ఎప్పుడు చూసుకున్నా వాళ్ళ చేయి పట్టుకొని నేను నడవలేను కదా! నాకంటూ ఒక జీవితం ఇచ్చిన తర్వాత నేను మాట్లాడే తీరు, నా నడిచే నడవడిక అన్నీ మార్చుకోవాలి కదా! సో, అందుకే నేను కొంచెం మారాను. ఇప్పుడు నేను మాట్లాడిన దీంట్లో తప్పేం లేదు కదా! అననేసి వాళ్ళకిచ్చిన సమాధానం ఇచ్చేసాను. ఒక్క మాట్లాడే తీరు గురించి ఇలా అయిపోతే మనం అలా చూసుకుంటే పుట్టింట్లో ఏ పని చేయం. కానీ అత్తారింటికెళ్తే ఇంటి పని, వంట పని అన్నీ నేర్చేసుకుంటాం. మరి ఆ విషయాల్లో ఎందుకు ఏమనరు? చేయకపోయారనుకోండి, అస్తమానం పుట్టింటి దగ్గర ఉన్నట్టే ఉంటావా అత్తారింటి దగ్గర కూడాని అని మళ్ళీ తిరిగి మనల్నే అంటారు. నేర్చుకున్నా తప్పే, నేర్చుకోకపోయినా తప్పే. ఎలా చూసినా మళ్ళీ మనకే అంటారు. ఆవిడతో మనకెందుకు గాని ఈరోజు మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి గారెలు. పర్ఫెక్ట్‌గా నేర్చుకుంది మాత్రం నేను మా అత్తారింటి దగ్గరే. ఎందుకంటే నాకు గారెల రుబ్బు అస్సలు సరిగ్గా రాదు. పర్ఫెక్ట్‌గా రుబ్బడం, ఇలాగే గారెలు వేయడం మాత్రం మా అత్తారింటి దగ్గర చక్కగా నేర్చేసుకున్నాను. ఇంతకీ నా గారెలు బాగొచ్చాయో లేదో కామెంట్ చేయండి. వీడియో చూస్తే అలా వెళ్ళిపోకుండా లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన విషయం కరెక్టా కాదా కామెంట్ చేయండి.